సూర్యకిరణ దేవత శాపగ్రస్త రాజ్య విముక్తి కథ. ప్రాచీన కాలంలో సూర్యుడి కిరణాలతో నిండిన ఒక రాజ్యం ఉండేది. పేరు అరుణవతి రాజ్యం. ఈ రాజ్యం ప్రజలు సత్యం, ధర్మం, కాంతి మీద విశ్వాసం ఉంచేవారు. కానీ ఒకరోజు ఆ రాజ్యాన్ని చీకటి మంత్రికుల శాపం కమ్మేసింది. సూర్యుడు ఉదయించకపోవడం మొదలైంది. కాంతి లేకుండా జీవం క్రమంగా నశించడం మొదలైంది. ఆ చీకటి నడుమ ఒక చిన్న ఆలయంలో ప్రాణం లేని దీపం దగ్గర కూర్చుని ఉన్నది దీపతరంగి అనే బాలిక. ఆమె హృదయంలో ఒకే కోరిక, నా రాజ్యానికి మళ్లీ సూర్యకాంతి రావాలి. ఆ భక్తి కన్నీళ్లతో నేల తడిసింది. ఆ కన్నీళ్లు ఒక కిరణంలా మారి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఆ క్షణంలోనే సూర్యలోకంలో ఒక ప్రకాశం విరబూసింది. ఆ ప్రకాశం నుండి ఒక దేవత అవతరించింది, సూర్యకిరణ దేవత. ఆమె రూపం కాంతిమయంగా ఉంది, కళ్ళలో సూర్యోదయ తేజం, జుట్టులో కిరణాల పరవళ్ళు. ఆమె మాట వినగానే గాలి గానం చేసినట్లు అనిపించింది. దీపతరంగి, నీ భక్తి నా లోకాన్ని తాకింది. నీ రాజ్యానికి వెలుగు తిరిగి ఇవ్వడానికి నేను భూమికి వస్తున్నాను. ఆ దేవత భూమికి దిగింది. ఆమె కాలి ముద్ర పడిన చోట సూర్యకిరణాలు పూసాయి. చీకటి రాజ్యంలో ఒక్కో చుక్క కాంతి పుట్టింది. కానీ ఆ చీకటి మంత్రికుడు, అంధకవాసుడు, ఆ వెలుగును అడ్డుకునేందుకు శక్తివంతమైన మాయ మంత్రాన్ని విసిరాడు. అతని మాటలు ఆకాశాన్ని నలుపు మేఘాలతో కప్పేశాయి. సూర్యకిరణ దేవత తన హస్తాలను పైకెత్తి, ఓ నాదిత్య స్వరూపిణి నమః అంటూ మంత్ర జపం ప్రారంభించింది. ఆ శబ్దం వినగానే గగనతలంలో సూర్యచక్రం తిరిగింది. ఆ చక్రం నుండి నూరల కొద్ది కిరణాలు అంధకవాసుడి మాయ గోడలపై పడ్డాయి. మాయ గోడలు దహించిపోయాయి. కానీ అంధకవాసుడు చివరి శక్తిని ఉపయోగించి ఆ దేవతను బంధించాడు. దీపతరంగి ఆ దృశ్యం చూసి కన్నీళ్లు కార్చింది. ఆమె దేవతకు అంకితభావంతో ఒక మంత్రాన్ని పఠించింది. సూర్యకాంతి ప్రబోధయ, చీకటిని భస్మం చేయ. ఆ భక్తి శక్తి దేవత కిరణాల్లా మారి ఆమె బంధాన్ని ఛేదించింది. సూర్యకిరణ దేవత తిరిగి లేచి అంధకవాసుడి ముందుకు వెళ్ళి, నీ చీకటి ఎప్పుడూ కాంతిని జయించలేడు అని చెప్పింది. వాసుడిని దహించింది. ఆ చీకటి ఆకాశం చీలి, సూర్యకిరణం రాజ్యమంతా వ్యాపించింది. ప్రజలు కళ్లను తెరిచారు, సూర్యుడు మళ్లీ ఉదయించాడు. దేవత ఆకాశంలో నిలబడి చిరునవ్వుతో చెప్పింది, భక్తి, ధర్మం మరియు సత్యం కలిస్తే చీకటి ఎప్పటికీ నిలవదు. ఆ రాజ్యం మళ్లీ పూలతో, కాంతితో, ఆనందంతో నిండిపోయింది. దీపతరంగిని సూర్యదేవత ఆశీర్వదించి ఇలా చెప్పింది, నీవు ఇకపై సూర్యకాంతి సంతానం అనే పేరు పొందుతావు. ఆమెకు ఆకాశ కిరణాలు వస్త్రాలుగా మారాయి. ఆమె ప్రతి ఉదయం సూర్యోదయంలో భూమిని తాకుతూ వెలుగుని పంచింది. ఆ రోజు నుండి ప్రతి ఉదయం సూర్యకిరణం నేలపై పడ్డప్పుడు ప్రజలు సూర్యకిరణ దేవతను స్మరించేవారు. ఆమె భక్తి ద్వారా పుట్టిన కాంతి ఎప్పటికీ ఆరిపోలేదు. దీపతరంగి కథ భూమిలో దేవతల గాథగా నిలిచిపోయింది. దేవత తన లోకానికి వెళ్తూ చివరిగా చెప్పింది, ప్రతి మనసులో భక్తి దీపం వెలిగిస్తే చీకటి ఎంత లోతుగా ఉన్నా కాంతి తప్పకుండా చేరుతుంది. ఆ వాక్యం సూర్యలోకంలో ప్రతిధ్వనించింది. అది సత్యం, సూర్యకిరణ దేవత సత్యం. ఈ విధంగా అరుణవతి రాజ్యం మళ్లీ వెలుగుతో పునర్జన్మ పొందింది. ఇప్పటికీ ఆ రాజ్యంలో ఉదయించే మొదటి కిరణాన్ని ప్రజలు సూర్యకిరణ దేవత ఆశీర్వాదం అని పిలుస్తారు. శాంతి, ధర్మం, కాంతి నిండిన గాథ ఇది. Like, comment, and subscribe. Subscribe to my channel. Don't forget to like and subscribe.